హలో గైస్, మీరు అందరికీ చెప్పాను కదా నేను పాలినేషన్ అంటే ఏంటో చెప్తానని. ఇది పాలినేషన్ అంటే ఫ్లవర్ లోపల ఇన్ని కైండ్స్ ఉంటాయి. ఈ స్మాల్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ గ్రెయిన్స్ ఈ స్టిగ్మాకి, దీని పేరు ఆంథర్. ఈ ఆంథర్ స్టిగ్మా, దీన్ని స్టెమన్ అని కూడా అంటారు. ఈ స్టెమెన్ ఆర్ ఆంథర్ స్టిగ్మాకి స్టిక్ అవుతే ఆ స్టిగ్మాకించి అది ఓవరీస్కి వెళ్ళి ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్కి అటాచ్ అయితే ఫ్లవర్, అది ఫ్రూట్లో ఇంతే కదా. ఈ ప్రాసెస్ అంతే అనుకుంటారు, కానీ కాదు. మనకు మళ్ళీ ఇందులో కూడా ఉంది. అదేంటంటే మనకు పాలినేషన్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. అవి సెల్ఫ్ పాలినేషన్ మరియు క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ మరియు క్రాస్ పాలినేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి లైక్ ఎగ్జాంపుల్ రోజ్, వీట్, గ్రాస్ తీసుకుంటే అవి ఫ్లవర్స్లో మారేది. ఎందుకు? దాంట్లో క్రాస్ పాలినేషన్. అసలు సెల్ఫ్ క్రాస్ అంటే ఈ 2 ప్లాంట్స్ ఉన్నాయి, సేమ్ కైండ్ కానీ డిఫరెంట్ ప్లాంట్స్. ఇప్పుడు ఒక హనీ బీ ఈ ప్లాంట్ ఆంథర్ మీద కూర్చొని ఈ ప్లాంట్ మీదకి వెళ్ళి ఈ స్టెమెన్ ఈ స్టిగ్మాకి స్టిక్ అవుతుంది. కానీ ఇది సెల్ఫ్ పాలినేషన్ బికాజ్ ఇది సేమ్ కైండ్. ఇంకొకటి ఏంటంటే క్రాస్ పాలినేషన్. ఈ ప్లాంట్కి స్టిక్ అయితే అది క్రాస్ పాలినేషన్. ఆర్ఎల్స్ ఈ స్టెమ్ ఈ స్టిగ్మాకి స్టిక్ అయిన క్రాస్ పాలినేషనే. ఇప్పుడు అలా కూడా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్లో కూడా మనకి చాలా 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకున్నాము కదా ఏంటేంటో. చూడండి, ఫస్ట్ వన్ బైసెక్షువల్ ఫ్లవర్. ఈ బైసెక్షువల్ ఫ్లవర్లో ఇక్కడ చూపించారు కదా, ఈ ఎల్లో కలర్ వన్, ఇంకా ఇక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ వన్. ఈ ఒక్క ఫ్లవర్లో ఒక్క ఫ్లవర్లో 2 ఉంటాయి. బోత్ చూస్తున్నారా, కనిపిస్తుందా? ఇదిగోండి బోత్ బైసెక్షువల్ ఫ్లవర్స్. ఇలా 2 ఉంటాయి. అవి ఏంటి? స్టిగ్మా మరియు స్టెమన్. ఈ 2 ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మోనోసెక్షువల్ ఫ్లవర్. ఈ ఫ్లవర్లో అయితే ఒక్కటే ఉంటుంది. ఇది సింగిల్. ఈ సింగిల్ ఫ్లవర్ అంటే ఇందులో జస్ట్ ఇలా అది ఉన్నది. ఫైవ్ సెకండ్స్ ఆగండి ఫ్రెండ్స్, ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి. దీన్ని
స్టిగ్మా స్టైల్. ఇది అవుటర్ లేయర్ ఎల్లో కలర్ వన్ ఉంది కదా, ఎల్లో కలర్ వన్ ఓవరీ. ఓకే, ఇది ఓవరీ. మరియు ఇది లోపల పింక్ కలర్ వన్ ఉంది కదా, ఈ పింక్ కలర్ వన్ ఏమో ఓవ్యూస్. ఇవేంటి గ్రీన్ ఉంది, ఈ రెడ్ది యాంథర్ అని కూడా పిలుస్తారు. యాంథర్. ఈ ఆరెంజ్ కలర్ వన్ ఏమో ఫిలమెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ యాంథర్, ఫిలమెంట్ ఒకటి, ఈ స్టిగ్మా, స్టైల్, ఓవరీ, ఓవ్యూస్ ఇదంతా ఒక పార్ట్. అంటే ఈ ఎల్లో కలర్ పార్ట్ అంతా ఒక పార్ట్ సపరేట్గా, ఇదంతా ఒక పార్ట్. ఇప్పుడు బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఈ రెండు, అంటే ఇది ఇది ఎల్లో కలర్ వన్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ వన్ పార్ట్ ఏ, ఈ ఆరెంజ్ కలర్ వన్ ఏమో బి. అంటే ఇందులో ఏ ఎల్లో ఇంకా బి ఆరెంజ్, ఈ రెండు కలుపుతానే మనకి బైసెక్షువల్ ఫ్లవర్ అవుతుంది. మోనోసెక్షువల్ ఫ్లవర్ అంటే ఎల్లో ఆప్షన్ ఏ అని ఉంటుంది, ఆప్షన్ బి అని ఉంటుంది. ఇదే రెండింటికి డిఫరెంట్. ఇందులోనేమో కొన్నిసార్లు సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది, క్రాస్ పాలినేషన్ మాత్రం ఎవ్వరు కాదు. ఇలా మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి, చాలా శాతం క్రాస్ పాలినేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ రోజ్ కూడా బైసెక్షువల్ ఫ్లవరే. అసలు బైసెక్షువల్ మోనోసెక్షువల్ ఫ్లవరే. బైసెక్షువల్ మోనోసెక్షువల్ అని ఎలా తెలుసుకోవాలో చెప్పాలా? ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉందో, ఈ ఫ్లవర్ ఉందో, ఈ ఫ్లవర్కి ఇక్కడ ఉంపు ఉండి ఇట్లా ఉంటే అది మోనోసెక్షువల్ ఫ్లవర్. అలా మేల్ రీప్రొడక్టివ్ సెల్. అంటే ఈ స్టిగ్మా ఉంది, అలా ఇవ్వకపోతే అలా జస్ట్ యాంథర్స్ ఉన్నాయి, స్టెమన్. అదే ఒకవేళ మీరు లోపలికి ఉంచి చూడండి, ఇది మరియు ఇలా లోపల కూడా ఉన్నాయంటే అది బైసెక్షువల్ ఫ్లవర్. ఇది డిఫరెన్స్. అర్థమైపోయింది కదా ఇప్పుడు పాలినేషన్ గురించి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ మా ఛానల్కి మా ఛానల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. దీనికైతే నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఒక్కరు కూడా చేస్తలేదు. మీకోసం ఇంత క్లియర్గా చెప్తున్నా ఈ ఒక్క పని చేయలేరా? ప్లీజ్ subscribe, like and comment your opinion also. Comment your opinion. Please share to someone. Share it, please. Please share, friends. Thank you guys. Wish you all ఈ 3-4 పనులు లేకపోతే ఈ ఒక్క పని చేసి పెట్టండి ప్లీజ్ రా.